హాయ్ గాయ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము కూడా పిల్లలందరినీ మట్టి వినాయకులను చేసుకురమ్మని స్కూల్లో ఒక యాక్టివిటీ లాగా మేమైతే పిల్లలందరికీ ఇచ్చామన్నమాట. సో పిల్లలందరూ ఎలా చేసుకొచ్చారు, సెలబ్రేషన్ ఎలా జరిగింది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే నేను చేసిన మట్టి వినాయకుడు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్గా అయితే ఈ బొమ్మ వాడు చేయాల్సింది, కానీ నేను చేస్తున్నా. ఎందుకంటే వాడు టైర్డ్ అయిపోయి ఫుల్గా నిద్రపోతున్నా. అందులో లేట్ నైట్ అయింది, లేపడం ఎందుకులేని నేనే వాడికి తయారు చేసిస్తున్నా. రేపు మార్నింగ్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. సో నేనైతే నార్మల్ మట్టితో చేసా. బంక మట్టి అయితే బాగుండు అనిపించింది, ఎందుకంటే ఇది చేస్తుంటే స్ప్రెడ్ అయిపోతుంది అంత, అందులో చేతికి కూడా జిడ్డు జిడ్డుగా అంటుకొచ్చేస్తుంది. కాబట్టి ఇంకెలాగలా యాక్టివిటీ ఇచ్చారు కదా, చేసి పంపిద్దాం అన్నట్టుగా చేసేవాడు నిరాశ పడకూడదని చెప్పి. సో నెక్స్ట్ డే ఇది నేను చేసిన వినాయకుడి బొమ్మ. ఇంకా పిల్లలందరూ అయితే బాగా చేసుకొచ్చారు. కొంతమంది అయితే చేసుకోరండి అని అంటే వాళ్ళు కొనుక్కొచ్చారు కూడా. మరి మీరు ఎలా జరుపుకున్నారు ఈ వినాయక చవితిని నాకు కమెంట్ చేసి చెప్పండి. వెళ్ళే ముందు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.